బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. కాంగ్రెస్ కార్యాలయంపై దాడి జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీసీసీ కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అనంతపురం నగరంలో డీసీసీ కార్యాలయంపై బీజేపీ, బీజేవైఎం, యువమోర్చా నాయకులు దాడి చేశారు. పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు ప్రయత్నం చేశారు బీజేపీ, బీజేవైఎం, యువమోర్చా నాయకులు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి దాడిగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ సందర్భంగా భారతదేశ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూ కూడా అనంతపురం నగరంలో డీసీసీ కార్యాలయంపై బీజేపీ, బీజేవైఎం, యువమోర్చా నాయకులు దాడికి దిగారు. కారణం ఏంటి? ఎప్పుడు ఇట్లాంటి సంఘటన అనంతపురం జరగలేదు, ఏంటి పరిస్థితి? ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఏఐ సమిట్ ను అడ్డుకోవాలని, అబాసుపాలు చేయాలని భారత ప్రభుత్వాన్ని అంతర్జాతీయంగా తప్పుపట్టాలన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ అడ్డగోలుగా, అడ్డ పద్ధతులలో 2.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే దొంగ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ రోజు సభ లోపలికి వెళ్లి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీని జాతికి క్షమాపణ చెప్పాలని, దేశానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్, భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు వారి కార్యాలయాలను ముట్టడించడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలేదు. ఇప్పటికి కూడా 3 సార్లు భారతీయ జనతా పార్టీ ఓడించినప్పటికీ కూడా, వారికి ప్రజలు తిరస్కరించినప్పటికీ కూడా కాంగ్రెస్ ముక్త భారత్ అన్న నినాదంతో ప్రజలందరూ కూడా చీత్కరించుకున్న సందర్భంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే 20 దేశాలకు సంబంధించినటువంటి అధినేతలు రావడం, అదే విధంగా 40 సంస్థలకు సంబంధించినటువంటి సీఈఓలు రావడం, 2.5 లక్షల మంది హాజరు కావడాన్ని కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని జీర్ణించుకోలేక దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు అభివృద్ధి పేరుతో నిధులు వస్తూ విద్యా, ఉపాధి కల్పనలో ఏర్పాటు చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం అభివృద్ధి చెందుకోకుండా అభివృద్ధి నిరోధకంగా కారణంగా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చర్యలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, దేశభక్తి కలిగిన కార్యకర్తలు, అభివృద్ధి కోరుకున్న కార్యకర్తలము ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బజార్లో ప్రజలకు వారి పట్ల చేసే చర్యలను ప్రజలకు వివరించి చైతన్యం చేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రోజు తీసుకుంది. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ రోజు 2.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక తప్పుడు దారిలో ప్రపంచ నేతలు, ఫ్రాన్స్ లాంటి దేశాల నేతలు, అంతర్జాతీయ కేంద్రాల నుంచి అందరూ వచ్చినప్పుడు కూడా ఆ సభలో నిరసన తెలియడం కరెక్ట్? కాంగ్రెస్ పార్టీని ఇట్లా వదిలేస్తే ఒక పిచ్చి కుక్కలాగా దేశంలోని అందరినీ కూడా, దేశానికి ఒక 100 సంవత్సరాలు ఎన్నికకి నెట్టే విధంగా చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రోడ్డు మీద అడ్డుకుంటారు. ఖచ్చితంగా రేపటి నుంచి భారతీయ జనతా యువమోర్చా దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలను ఖచ్చితంగా ముట్టడిస్తుంది. ఎందుకంటే వారు చేసే చర్యలను ఎవరైనా సహిస్తారా? కాబట్టి ఇటువంటి చర్యలను భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. రైట్. అనంతపురంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, బీజేపీ అలాగే బీజేవైఎం, యువమోర్చా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? భారతీయ జనతా పార్టీ నేతల వెర్షన్ అయితే విన్నాము ఇప్పటివరకు. సో ఏంటి అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? మళ్ళీ ఢిల్లీలో దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలు చూసేటువంటి విధంగా భారతదేశ ఔన్నత్యాన్ని వెలుగెత్తి చాటేటువంటి విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఏఐ సమ్మిట్ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు వివరిస్తున్నారనేటువంటి విధంగా బీజేపీ, అదేవిధంగా బీజేవైఎం నేతలు ఈ రోజు ఒక్కసారిగా
ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ సమీపంలో ఉన్నటువంటి డిసిసి కార్యాలయం పైన పెద్ద ఎత్తున దాడి చేశారు. అదేవిధంగానే కార్యాలయంలోకి ఒక్కసారిగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో అప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులకు అదేవిధంగానే బీజేపీ అదేవిధంగా బీజేవైఎం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు ఒక్కసారిగా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులందరూ కూడా అక్కడికి వచ్చారు. అంతేకాకుండా బీజేపీ కార్యాలయం పైకి రాళ్లు రువ్వారు. అదేవిధంగానే పొడుగుడ్లతో వచ్చారు. అంతటితో ఆకుండా బీజేపీ బీజేవైఎం నాయకులు డిసిసి కార్యాలయం పైకి చేరుకున్నారు. ఆ కార్యాలయం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీలను వాటన్నింటినీ కూడా చించివేసేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా మెయిన్ గేట్ లోంచి దూసుకెళ్లి ప్రధానమైనటువంటి ఆ డిసిసి కార్యాలయంలోనికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. అదేవిధంగా దాన్ని పలగొట్టేందుకు కూడా వారు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకుని వారందరినీ కూడా లాగి పడేశారు. అదేవిధంగా ఈ సందర్భంగా పోలీసులకు అదేవిధంగా పోలీసుల కార్యకర్తల మధ్యలో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకుంటున్నటువంటి చర్యలను గండికొట్టేటువంటి విధంగా అదేవిధంగానే ప్రపంచ దేశాల్లో అంటే జిల్లాకు సంబంధించి రసూల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు, వారెవరైనా స్పందించడం జరిగిందా? దీనికి సంబంధించి అక్కడ ఎవరు కూడా కాంగ్రెస్ నేతలు లేనటువంటి పరిస్థితి, ఏం చెప్తున్నారు దీని మీద? అంటే డిసిసి కార్యాలయం సాధారణంగా అది ఎవరు ఊహించినటువంటి పరిణామం. ఉన్న పలంగా డిసిసి కార్యాలయం వద్దకు వచ్చి బీజేపీ అదేవిధంగా బీజేపీ నాయకులందరూ కూడా అక్కడికి జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ అదేవిధంగా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపురామచంద్ర రెడ్డి అదేవిధంగానే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. అదేవిధంగా ఈ రోజు బీజేవైఎం యొక్క జిల్లా నగరానికి సంబంధించినటువంటి బీజేఎం అధ్యక్షుడు యొక్క పదవి ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా అక్కడికి ఉన్నటువంటి అనంతపురం నగరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాన్ని ఒక్కసారిగా సీరియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ నాయకులు అదేవిధంగానే బీజేపీ యువమోర్చా నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుని దాడి చేశారు. అయితే డిసిసి కార్యాలయం దగ్గర సాధారణంగా ఈవినింగ్ దాదాపుగా 5-5:30 గంటల ప్రాంతంలో చోటు చేస్తుంది. అయితే డిసిసి కార్యాలయం ఎలాంటి సమావేశాలు ఇవన్నీ లేనటువంటి నేపథ్యంలో దానికి తాళాలు వేసించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు ఎక్కడ లేరు. అయితే ఈ ఘటన తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదా గాంధీ అదేవిధంగానే దాదా గాంధీ ఇమాం అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇది ఒక ప్రింట్ ఉందా కూడా చెప్తున్నటువంటి ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. ఇక కాంగ్రెస్ కార్యాలయంపై దాడి జరిగింది. డిసిసి కార్యాలయంపై బీజేపీ నేతలు దాడి చేశారు. అనంతపురం నగరంలో డిసిసి కార్యాలయంపై బీజేపీ బీజేవైఎం యువమోర్చా నాయకులు దాడి చేశారు. ఇక పార్టీ కార్యాలయంలోకి చొరబడేందుకు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ బీజేవైఎం యువమోర్చా నాయకులు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది.